ఈ క్వాలిటీ డ్రాగన్ అయితే కేజీ 60 రూపాయలే ఉంది. గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈరోజు మార్కెట్‌కి వచ్చా. ఏ సరుకు ఎంత రేట్ ఉంది, మనం ఏం బిజినెస్ చేసాం, ఏం కొన్నాం, ఎంత పెట్టుబడి పెట్టాం, మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పేస్తానండి. ముందైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టార్టింగ్‌లోనే డ్రాగన్ ఫ్రూట్ సరుకు అయితే పెట్టేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ క్వాలిటీ అయితే కేజీ 90 రూపాయలు చెప్తున్నారు. మనం ఏంటంటే ఇంకా కొంచెం రేటు తక్కువలో క్వాలిటీ ఇంకా బాగుండదుందని చూస్తున్నాం అనమాట. ముందుకు వచ్చేస్తున్నాము. కొంచెం సైజ్ అంటే గ్రేడ్ని బట్టి రేటు మారుతుంది. ఇక్కడ ఉండే ఈ క్వాలిటీ అయితే కనుక కేజీ 80 రూపాయలు పెట్టేస్తున్నారు. చిన్న సైజ్ కాయలు అనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ లో మాల్ కొంచెం తడిసేదే తీసుకోవాలన్నమాట. మనం రేటు తక్కువ అని చెప్పి కొంచెం తక్కువ రేటు తీసుకుంటే అది ఒకే రోజులో అయిపోతానంటూ ఓకే, అయిపోకుంటే కనుక ఎక్కువ డ్యామేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ కనిపిస్తుండేది అయితే ఖరీదు 115 రూపాయలు కేజీ ఉంది. టాప్ 1 ఫస్ట్ క్వాలిటీ అనమాట. ఇది మనం 2 రోజులు కాదు కదా, ఒకవేళ రెండో రోజు అయిపోకున్నా కూడా మూడో రోజు కూడా అమ్ముకోవచ్చు. పర్లేదు, బాగుంది క్వాలిటీ అయితే. పీర్ల పండగకి ముందు కూడా ఒక 4 రోజుల నుంచి అయితే మార్కెట్ డల్ గానే ఉంది. అంటే మెయిన్ వ్యాపారస్తులు తక్కువే ఉంది, మార్కెట్లో సరుకు కూడా తక్కువే అనమాట. అట్లా మిగిలిపోయిన సరుకు కూడా మనకి ఇంకా కొంచెం తక్కువ రేట్గా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుండేది అయితే కనుక కొంచెం వాడమొక్కం పట్టింది చూడండి, అవైతే మనకి కేజీ 60 పడుతుంది. కాకపోతే అట్లా వాడిపోయిండేవి తీసుకుంటే మనకి ఇంకా డ్యామేజ్ ఎక్కువ పోతుంది. కివీ ఫ్రూట్ స్టాక్ కూడా వచ్చేసింది. కాకపోతే ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ అనమాట, స్టాక్ తక్కువగానే వస్తుంది, అందుకే రేట్ ఎక్కువ ఉంది. మనకి బాక్స్ వచ్చేసి 1600 పడుతుంది. సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అనేది ఏం లేదు, వచ్చింది ఒకటే క్వాలిటీ. బాగుందనమాట. అన్నీ కూడా మంచి పెద్ద సైజు కాయలే ఉన్నాయి. ఒక బాక్స్లో ఇట్లా 4 వస్తాయి అనమాట, 4 పీసులు. ఇట్లాంటివి మనకి దీంట్లో 18 ఉంటాయి. బాక్స్ 1600 పడుతుంది. ఇక్కడున్న ఆరెంజ్ అయితే ఇంపోర్టెడ్, ఇది కొంచెం రేట్ ఎక్కువే ఉంది. బాక్స్ 1600, 20 కేజీలు వస్తాయి బాక్స్లో. దీంట్లో మనకి ఇంకా తక్కువ రేటు కావాలంటే కూడా దొరుకుతుంది, గ్రేడ్ని బట్టి రేటు మారుతుంది. ఇక్కడున్న ఈ యాపిల్ కూడా ఇంపోర్టెడ్, ఇది కూడా రేట్ ఎక్కువే ఉంది. స్టార్టింగే మనకి 3700 ఉందన్నమాట ఈ క్వాలిటీ. దీంట్లో మనకి సేమ్ ఇంకా రేట్ తక్కువ కావాలి అనుకుంటే కనుక గ్రేడ్ని బట్టి రేట్ మారుతుంది. ఈ యాపిల్ అయితే ఇంక ఇప్పట్లో రేట్ తగ్గేటట్లు లేదు. ఇంకా కొద్ది రోజులు అయితే కనుక స్టాక్ ఎక్కువ మొత్తంలో వచ్చినప్పుడు అప్పుడు రేట్ తగ్గుతుంది. ఇప్పుడైతే ఇదే రేటే ఉంది. మార్కెట్లో ఎక్కడ చూసినా ఈ యాపిల్ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ మొత్తంలో వచ్చేసింది. ఈ యాపిల్ అయితే ఏ బాక్స్ చూసినా కూడా ఒకే క్వాలిటీనే కనిపిస్తున్నాయి. అంటే కాయలు అన్నీ కూడా మీడియం సైజువే కనిపిస్తున్నాయి, పెద్ద సైజు కాయలే రాలేదు అసలు. ఇంక ఈరోజు అయితే స్వీట్ కార్న్ ఎక్కువ మొత్తంలో వచ్చేసింది అనమాట. రేటు కూడా తగ్గింది. ఇది బ్యాగ్ వచ్చేసి 550 రూపాయలే ఉందన్నమాట. అంటే పర్లేదు, సెకండ్ నెంబర్ బ్యాగ్ అనమాట. ఒక బ్యాగులో 100 పీసులు పడతాయి, 100 పీసులు వస్తాయి. దీంట్లో ఇంకా తక్కువ రేటుది కావాలంటే కూడా దొరుకుతుంది, గ్రేడ్ని బట్టి అనమాట. ఇక్కడ ఉండేది ఇదైతే కనుక 550. పర్లేదు, కంకులు అయితే అన్ని కూడా పెద్ద సైజు కంకులే ఉన్నాయి. పైనాపిల్స్లో అయితే 2 రకాలు ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ రకానికి అయితే సీజన్తో సంబంధం లేదనమాట, ఎప్పుడైనా కూడా దొరుకుతుంది. ఇదైతే కనుక ఇది కొంచెం రేట్ ఎక్కువ, కేజీ 55 పడుతుంది. అదే మామూలుది అయితే కనుక మనకి కేజీ 30 రూపాయలు, 25 రూపాయలు కూడా దొరుకుతుంది. కాకపోతే ఈరోజు అది మామూలుది స్టాక్ రాలేదు. యాలక్కాయ అరటి పండ్లు కూడా వచ్చేస్తున్నాయి. ఇవైతే తూకాల ప్రకారమే కేజీ 60 రూపాయలు ఉందన్నమాట. ఇది రేట్ ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది యాలక్కాయ అరటి పండ్లు అయితే. ఇక్కడ కనిపిస్తున్న ఈ పచ్చి అరటి గెలలు అయితే కనుక మామూలువి అనమాట. అంటే అరటి పండ్లలో రకాలు ఉన్నాయి కదా, చుక్కే బాలే పండ్లు, యాలక్కి, సుగంధి అని. ఇక్కడ కనిపిస్తుండేటివి మామూలువి అనమాట. ఇవి ఇట్లే పచ్చివే తీసుకెళ్ళిపోతే కనుక బాక్స్ 500 పడుతుంది. అదే పండు అయ్యేటివి అయితే కనుక బాక్స్ 550. ఇక్కడ కనిపిస్తున్న ఈ క్వాలిటీ అయితే బాక్స్ 550 ఉంది. పర్లేదు, మీడియం క్వాలిటీనే అనమాట. ఇంకా మామిడి పండ్ల బిజినెస్కి అయితే ఫుల్ స్టాప్ పెట్టేసినాం కదా, ఈ సరుకు అయితే తీసుకోవట్లేదు. రేట్ అయితే మామూలుగానే ఉంది. బాక్స్ 400, 500 నడుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ క్వాలిటీ అయితే కనుక బాక్స్ 400 ఉంది ఈరోజు. అంటే మీడియం సైజు కన్నా ఇంకా చిన్న సైజు పండ్లు. కలింగడికాయల ఆట అయితే ఒకటే వచ్చింది, అందుకే రేటు డిమాండ్ ఉంది. ఈ సైజు కాయలు అయితే కేజీ 18 రూపాయలు ఖరీదే చెప్తున్నారు. మనం బేరమాడి కొనాలన్నమాట ఇంకా తక్కువ రేటుకి కావాలంటే. సపోటా నేరేడు పండ్లు అయితే స్టాక్ తక్కువగానే వచ్చింది, కానీ దానిమ్మ అయితే కనుక ఎక్కువ మొత్తంలో వచ్చింది. రేట్ అయితే మామూలుగానే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ సైజు కాయలు అయితే కేజీ 120 ఉంది. కానీ అంత ఫ్రెష్గా అయితే లేవన్నమాట. 4-5 రోజులు మార్కెట్ డల్ ఉంటుంది కదా, కొంచెం సరుకు మిగిలిపోయింది కూడా మిక్స్ అయినట్టుంది. ఇంక ఇట్లా మామూలు ట్రేలో వేసి పెట్టిండేవి అయితే మనకి బాక్స్ వచ్చేసి 1900 పడుతుంది. 20 కేజీలు వస్తాయి బాక్స్లోన. అట్టా బాక్స్లో ఉండే దాంట్లోకి దీంట్లోకి రేట్ డిఫరెన్స్ ఉంటుంది. నేను మొత్తం మార్కెట్లో వీడియోలు తీసుకొచ్చేసరికి మా వారైతే డ్రాగన్ ఫ్రూట్ తీసి పెట్టేస్తున్నారు అనమాట. ఇక్కడ ఉన్న బాక్సులు మనవే. ఈరోజు మార్కెట్కి రావద్దు అనుకుంటే వచ్చినామన్నమాట. ఎందుకంటే పీర్ల పండుగ అయిపోయిన మరుసటి రోజు కర్రీ చేసే వాళ్ళు ఉంటారు కదా, కాబట్టి మార్కెట్లో కానీ అంతగా సరుకు ఏం వచ్చిండదులే అనుకున్నాము. పర్లేదు, తక్కువలో వచ్చినా కూడా అన్ని రకాలు అయితే వచ్చేస్తున్నాయి. సరుకు తీసి పెట్టినా కూడా మార్కెట్లో ఇంకా ఎందుకు తిరుగుతున్నామంటే ఆటో రాలేదనమాట, అందుకే
అందుకే ఇంకా తిరుగుతున్నాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ ధాన్యం అయితే గనక కేజీ 75 రూపాయలు ఉంది. అన్నీ కూడా మచ్చలే అనమాట. పైన అట్లున్నాయంటే కింద ఇంకా బీభత్సంగా డ్యామేజ్ ఉంటుంది. ఈ మామిడి పండ్ల బాక్స్ అయితే 300 అనమాట. తక్కువ రేటే, ఎందుకంటే క్వాలిటీ తక్కువ ఉంది కాబట్టి తక్కువ రేటు. ఇక్కడ కనిపిస్తున్న ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే క్వాలిటీ బాగుంది కదా, రేటు కూడా తక్కువే ఉందన్నమాట. కాకపోతే అన్ని చిన్న సైజు కాయలు. రేట్ అయితే కేజీ 63 రూపాయలు ఉంది. పర్లేదు, క్వాలిటీ బాగున్నాయి. కాకపోతే సైజు చిన్న కాయలు అనమాట. అన్ని కూడా జామకాయ సైజు అంత ఉన్నాయి. ఈ సైజు కాయలు తీసుకెళ్లి బండి మీద పెట్టుకుంటే గనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ జనం ఆగరు అనమాట. అంత చిన్న సైజు కాయలు చూసి, అంటే ఫాస్ట్ మూమెంట్ ఉండే ఏరియాలో సరుకుపోతుంది. కాకపోతే మనం కొంచెం లాస్ట్కి అమ్ముతాం కాబట్టి కొంచెం క్వాలిటీ పెద్ద సైజు ఉండే కాయలు పెట్టుకుంటేనే జనం ఆగుతారు. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ అనమాట డ్రాగన్ ఫ్రూట్ సీజన్ అయితే. దీంట్లో ఇంకా తక్కువ రేటుది కూడా ఉంది. కేజీ 60 రూపాయలు ఇక్కడ ఉండేది. ఏదైనా అంతే, గ్రేడ్ని బట్టి రేటు మారుతుంది అనమాట. ఏమంటే సీజన్ లో స్టార్టింగ్ మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది బిజినెస్. ఎందుకంటే సీజన్ ఎండింగ్ లో ఆటోమేటిక్ గా రేట్లు అనేది తగ్గిపోతాయి. స్టార్టింగ్ లో వచ్చిన క్వాలిటీ ఎండింగ్ లో రాదనమాట. కాబట్టి మనకు కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు స్టార్టింగ్ లో క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే మంచిగా ఉంటుంది. మామిడి పండ్లు అయితే గనక మార్కెట్ మొత్తం తిరిగినా కూడా బెస్ట్ క్వాలిటీ అయితే నాకు కనిపించలేదు ఈరోజు. అన్ని కూడా మీడియం సైజువి, కొంచెం సెకండ్ నెంబర్ది, థర్డ్ నెంబర్వే కనిపిస్తున్నాయి కానీ క్వాలిటీ ఉండే మాల్ అయితే కనిపించలేదు మామిడి పండ్లలో. ఇంకొకటి ఏమంటే, ఇంకా నిన్న పీర్ల పండుగ అయిపోయింది కదా, ఈరోజు కర్రీ ఏమవుతుందో బిజినెస్ అని కొంతమంది కాదు చాలా వరకు అయితే గనక పండుగ మరుసటి రోజు కూడా వ్యాపారం చేయరు అనమాట, ఏం జరగదులే అని. కాకపోతే మనకి ఇంకా కంటిన్యూస్గా అన్ని రోజులు గ్యాప్ వచ్చినందుకు ఈ రోజు వచ్చినాం మార్కెట్కి. పనసకాయ అయితే 50 రూపాయల నుంచి 200 దాకా ఉంది కాయ సైజుని బట్టి. మొత్తానికైతే మార్కెట్లో అన్ని రకాలు చూసి ఫైనల్గా డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాము. ఈ రోజు ఫస్ట్ రోజు అనమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ బిజినెస్ చేసేది. ఎట్లా అవుతుందో ఏమో చూడాలా. మార్కెట్ నుంచి ఇంటికి రాగానే ఆయన అయితే బండి తోసుకెళ్ళిపోయినారు. ఆటో వచ్చేసింది అనమాట. అప్పుడే డైరెక్ట్ బిజినెస్ చేసే ప్లేస్కే వస్తుంది ఆటో, ఇంటి దగ్గరికి ఏం రాదు. మళ్ళీ ఒకవేళ ఇంటి దగ్గరికి వచ్చినా కూడా ఆ మొత్తాన్ని సరుకు మనం ఇక్కడ నుంచి తోసుకెళ్లాల్సి వస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఇంట్లో పనులన్నీ మొత్తం ముగించేసుకొని 10:30 కల్లా బండి దగ్గరికి వచ్చేసిన. లేట్ అయిపోయింది ఈరోజు బండి దగ్గరికి రావడానికి. ఈ డ్రాగన్ ఫ్రూట్ సీజన్లో ఇది మొదటి రోజు అనమాట మనకు బిజినెస్. ఇంకా నేరేడు పండ్ల బిజినెస్కి అయితే ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాము. అది సీజన్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యిండేది ఈ డ్రాగన్ ఫ్రూటే. ఎందుకు ఇట్లా బండి మీద 2 రకాలు జోడించినామా అంటే, పొద్దున్న ఫస్ట్ క్వాలిటీ 1 నెంబర్దే కదా, అన్నీ ఒకే సైజు ఉన్నాయా అనుకొని కేజీ 90 రూపాయల లెక్క మాట్లాడి తీసుకున్నారు. కాకపోతే 2 బాక్సులు మాత్రమే మంచిగా ఉన్నాయన్నమాట. మిగతా 3 బాక్సుల్లో అయితే కనుక చిన్న వేసేస్తున్నారు. పైన ఒక 4 కాయలు పెద్ద వేసి చిన్న కాయలు వేస్తున్నారు అనమాట కింద. అందుకే ఇట్లా పెద్ద సైజు అయితే మనం డివైడ్ చేసి పెట్టేసినాం. పెద్దవి అయితే కనుక కేజీ 130 రూపాయలు, చిన్నవి కేజీ 120 పెట్టినాం. మీరు అనుకోవచ్చు ఇంత మార్జిన్ ఉంటుందా అని. అన్ని రకాల పండ్లకు ఒకే మార్జిన్ ఉండదు. ఈ రకానికి ఇంత పెడితేనే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ముగ్గు ఎక్కువ పోతుంది అనమాట. వేస్టేజ్ మొత్తం కూడా దీంట్లోనే తీయాలా. పోయిన వీడియోలో అయితే మీరు పెట్టుబడి పెట్టింది ఆటో బాడీకి ఏ రేటుకి కొన్నారు, ఏ రేటుకి అమ్ముతున్నారు, మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పండి అనేసి అడిగినారు. నేను ఇంతకుముందు పాత వీడియోస్లో చెప్పాను, అయినా కూడా మళ్ళీ చెప్తున్నాను. ఈ రోజు అయితే కనుక మొత్తం 5 బాక్సులకు పెట్టుబడి పెట్టింది 9,000. దాంట్లోని వీటికి తీసుకొచ్చేకి ఆటో బాడీకి 150 రూపాయలు. పొద్దున్న మార్కెట్కి వెళ్ళేకి బండి పెట్రోల్ ఖర్చు 100 రూపాయలు, వీటికి కవర్లు 120 రూపాయలు. మొత్తం పెట్టుబడి 9,370. ఈ లెక్కను తీసుకొని మనం మార్జిన్ ఫిక్స్ చేసుకుంటాం ఎంత రేటుకి అమ్ముకోవాలి అని. ఈ రోజుకి ఈ రేట్ అమ్ముకున్నాం కదా, రేపు ఈ సరుకు మిగిలితే ఖచ్చితంగా ఈ రేటుకి అమ్మలేం. ఆ రేట్ అంటే 10-20 రూపాయలు తగ్గించి అమ్ముకోవాలి. ఎందుకంటే క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సాయంత్రం 6 గంటల కల్లా ఇంకా దీనికి పెట్టిన డబ్బుల్లో 6,000 డబ్బులు అయితే వచ్చేసినాయి. ఇంకా రావాలా, ఇంత సరుకు ఉంది కాబట్టి వస్తుంది. మొత్తం సరుకు అయితే అయిపోలేదు. నేను వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఈ రోజే అప్లోడ్ చేస్తున్నా. ఈ రోజు వీడియో అనమాట. మొత్తం సరుకు అయిపోయినాక రేపు షార్ట్ వీడియో అయితే పెడతానండి. లాభం ఎంత వచ్చింది ఏంటి అనేది. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.